దుత్తలూరు మండలం నర్రవాడ శ్రీ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు నిలుపు సందర్భంగా నిర్వహించిన పసుపు దంచు ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పసుపు దంచు ఉత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి తరలివచ్చి భక్తి భావంతో పసుపు దంచి అమ్మవారికి సమర్పించారు. నమస్కారం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడలో వేసేసిన శ్రీ వెంగమాంబ పేరంటాళ్ళ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 5వ తారీఖు నుండి ఈ నెల 9వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకు వచ్చే భక్తులందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేని విధంగా శీఘ్ర దర్శనం జరిగే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మంచినీటి సౌకర్యం, ఉచిత ప్రసాద వినియోగం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ ఉత్సవాలు అన్నీ కూడా విజయవంతంగా జరిగేదానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు దాదాపు పూర్తి చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఈ ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి గొప్ప పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ సంవత్సరం భక్తులకి మంచినీటి విషయంలో ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. 24 గంటలు కూడా నీరు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. నమస్కారం. శ్రీ వెంగమాంబ ఆలయ ప్రధాన వ్యవస్థాపక వేమల ముసలైన గారి పేరు. తర్వాత వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు 5/7/2025 నుంచి మొదలు ఈరోజు నుంచి 9/7/2026 ముగుస్తాయి. ఈరోజు ప్రత్యేకంగా స్టార్టింగ్లో ఈరోజు నిలుపు అంటారు. నిలుపు అంటే పిల్లలు లేని వరపడుట, సాయంత్రం 7 గంటల పసుపు దంచడం ఊళ్ళో దారుల దగ్గర. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, కొమ్మూళ్ళు, బయలుడోళ్ళు, బాల్య బయలుదేరి అంతా ఉంటారు. ఈరోజు ప్రోగ్రాము. తర్వాత రేపు గ్రామోత్సవం ఉంటుంది. సోమవారం గ్రామోత్సవంలో కూడా అన్ని కార్యక్రమాలు, లేదా ప్రకారం పోరాటాలు కానీ, కొంతమంది నృత్య ప్రదర్శనలు కానీ, ఆట కచేరీలు కానీ ఉంటాయి. మంగళవారం ప్రత్యేకంగా 40 మంది ఆత్మకూర్తాలుగా వాళ్ళు 40 మంది వచ్చి ప్రత్యేకంగా మంగళవారం ఒడ్డిపాలెంలో పోరాట ప్రదర్శన ఉంది. తర్వాత బుధవారం ఊరేగింపు. ఆ రోజు హైలైట్ ఏంటంటే 110 ఫీట్ల ప్రభా ఈవెంటు, సాంస్కృతిక కార్యక్రమాలు. అమ్మవారి ప్రధాన ఉత్సవం రోజున ఆ రోజు బుధవారం కళ్యాణం తర్వాత రాత్రి రథోత్సవము, రథోత్సవం ముందు వివిధ ప్రదర్శనలు ఉంటాయి. తర్వాత అందరికీ అన్ని కళ్యాణ మండపంలో అన్నదానం కార్యక్రమం ఉంటుంది. భజన అమ్మవారి తరఫున మొత్తం నీటి వస్తే ఇలాంటి లోటుపాటు లేకుండా 4 రోడ్లు, జనరల్ క్లియరెన్స్ కానీ, నూతన పుస్తకం కానీ, శానిటేషన్ కానీ, పోలీస్ సిబ్బంది కానీ, బారికేడ్స్ కానీ అన్ని చెప్పడం జరిగింది. ఏర్పాట్లు ఉన్నారు. తర్వాత గురువారం బళ్ళు పొంగళ్ళు, అంటే పొంగలు పెట్టుకోవడం, ఎడ్ల పందాలు. ఈ సంవత్సరం 10 జతలు నుంచి 15 జతలు వస్తాయి అంటున్నారు. అందుకని మధ్యాహ్నం కావచ్చు ఉదయం 9 గంటల నుంచే స్టార్ట్ చేసి చేయాలని చెప్పి ఉంది. అమ్మవారి దేవస్థానంతో 2 ఉంటాయి, మిగతాయి డోనర్స్ ఇస్తున్నారు. అది వాళ్ళకి ఎడ్ల పందాలకు. తర్వాత వాతావరణం కూడా చల్లగా ఉంది. ఈ 5 రోజులు ఉంటే అమ్మవారి కృప అందరి మీద ఉంటుందని అన్ని కొలాయిలు, అన్ని బోర్లు, అన్ని కొట్టుడు బోర్లు అన్ని బయట చేసాము. కీళ్ళలో స్పెషల్గా ఈ సంవత్సరం మజ్జిగ ప్యాకెట్లు, తర్వాత 300 ml వాటర్ బాటిల్స్, 50,000 వాటర్ బాటిల్ తెప్పించి కీళ్ళలో సప్లై చేయడానికి వాలంటీర్స్ మొత్తం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ సంవత్సరం స్పెషల్గా ప్రతి సంవత్సరం వాటర్ ప్యాకెట్లు వేసేది. ఈ సంవత్సరం వాటిలో నిషేధించి 300 ml వాటర్ బాటిల్స్ అంటే మజ్జిగ ప్యాకెట్లు సప్లై కీలోని వాళ్ళ ద్వారా సప్లై చేస్తాం.
సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.